చదువుకున్న లేఖన భాగము పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము నుండి 9వ వచనం వరకు ఈ 2 వచనాలు మనం చదవగా విని ఉన్నాము. ఈ భాగంలో పౌలు చక్కని మాదిరిని సంఘానికి చూపిస్తూ ఉన్నాడు. సంఘము ఎలా నడవాలో, తన దగ్గర సంఘము ఏమి నేర్చుకుందో దాన్ని పాటించమని తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే దేవుని యొక్క తోడు సదాకాలము కలుగుతుందనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాడు. సంఘం ఎలా నడవాలో, ఈ లోకములో సమాజం పట్ల సంఘం ఎలా ప్రవర్తించాలో, సంఘ విశ్వాసులుగా వారు ఏమి నేర్చుకున్నారో, అలాగే వాటిని సమాజానికి ఎలా చూపించాలో, అలా చూపించినప్పుడు సమాధానకర్త అయినటువంటి దేవాది దేవుని యొక్క తోడు ఏ రీతిగా ఉంటుందో చాలా చక్కగా తెలియజేస్తూ ఉన్నాడు. ఇందులో సంఘాన్ని ప్రోత్సహించేటువంటి 2 విషయాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఒకటి ఏంటంటే పౌలు యందు చూపబడినటువంటి మాదిరి, అంటే నేను ఎలా నడుచుకున్నాను, మీరు ఎలా నడుచుకోవాలి, నేను మీకు ఏం బోధించాను, ఆ బోధ ప్రకారంగా మీరు ఎలా మీ ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగించుకోవాలి, నేను మీకు ఏదైతే నేర్పించానో దాని ప్రకారంగా మీరు ఎలా నడుచుకోవాలి అనే చక్కని విషయాలు కనబడుతూ ఉన్నాయి. పౌలు యొక్క మాదిరి కనబడుతుంది. ఏది మంచి, ఏది చెడు, ఏది న్యాయము, ఏది అన్యాయము, ఏది నీతి, ఏది అవినీతి, ఏది ధర్మము, ఏది అధర్మము అనే విషయాన్ని పౌలు చాలా స్పష్టంగా మాదిరిగా చూపిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మీరు వాటిని గ్రహించవలసినటువంటి వారై ఉన్నారనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాడు. నా దగ్గర మీరు ఏమి నేర్చుకున్నారో దాన్ని చేయండి. ఇక 2వ ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే సమాధానం ఇచ్చే దేవుని యొక్క ప్రసన్నత, అనగా దేవుని యొక్క సన్నిధి సంఘం పట్ల, అంటే విశ్వాసి పట్ల నిలిచి ఉంటుంది అనే చక్కని ప్రోత్సాహాన్ని కూడా ఇస్తూ ఉన్నాడు. దేవుడు మీకు తోడుగా ఉంటాడు. అది ఒకవేళ బలహీనతలో కావచ్చు, లేక ఆర్థిక ఇబ్బందుల్లో కావచ్చు, శ్రమ వేదన భయంకరమైనటువంటి స్థితిగతులు కావచ్చు, ఇంకా గాఢాంధకారపు లోయ అనుభవాలు కావచ్చు, మరణ సంబంధమైనటువంటి అనుభవాలు కావచ్చు, ఇలాంటి వాటన్నిటిలో కూడా దేవుడు మీకు తోడుగా ఉంటాడు అనే చక్కని ధైర్యముతో కూడినటువంటి మాటలు, ప్రోత్సాహాన్ని ఇచ్చేటువంటి ఈ మాటలను పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. పౌలు యొక్క భావం ఏంటంటే ఎప్పుడూ కూడా సంఘము ఆధ్యాత్మికతలో ఎదగాలి, ఆధ్యాత్మికతను పుణికిపుచ్చుకోవాలి, సంఘము క్రీస్తులో ఫలించేటువంటి సంఘముగా ఉండాలి. అంత మాత్రమే కాదు, కానీ ఆ సంఘము కొరకు ఎంతగానో శ్రమించినటువంటి వానిగా పౌలు కనబడుతూ ఉన్నాడు. ఆ సంఘము క్రీస్తులో ఫలభరితమైనటువంటి సంఘముగా ఎదగాలని, ఆ సంఘము కొరకు అహర్నిశలు కష్టపడినటువంటి వానిగా కనబడుతూ ఉన్నాడు. ఏదో సంఘాన్ని స్థాపించాము కదా, సంఘాన్ని స్థాపించాము, పెద్దలను ఏర్పాటు చేశాము, మరలా మరొక ప్రాంతానికి వెళ్ళాము, సంఘాన్ని స్థాపించాము, పెద్దలను ఏర్పాటు చేశాము, వారే చూసుకుంటారు కదా అని అనుకోలేదు. కానీ మరలా సంఘాన్ని దర్శించినటువంటి వాడే సంఘ ఆధ్యాత్మిక ఎదుగుదల కొరకు అహర్నిశలు కష్టపడినటువంటి వానిగా కనబడుతూ ఉన్నాడు. ఒకవేళ సంఘము తప్పుడు మార్గములో, తప్పుడు సిద్ధాంతాల్లోనికి వెళ్ళిపోకుండా వాక్య క్రమములోను, వాక్య నడవడికలోను, వాక్య సంబంధమైన సిద్ధాంతములోను సంఘాన్ని నడిపినటువంటి వానిగా పౌలు కనబడుతూ ఉన్నాడు. ఆనాటి కాలములో గ్నోస్తికులు అనబడినటువంటి వారు కానీ, లేక హేతువాదులుగా పిలబడినటువంటి వారు కానీ, అలాగే అబద్ధ బోధకులుగా ఉండేటువంటి వారు కానీ, ఇలాంటి వారి విషయంలో సంఘాన్ని ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ వచ్చేవాడు. ఎఫెసీ సంఘము కావచ్చు, గలతీ సంఘము కావచ్చు, కొలసీ సంఘము కావచ్చు, ఫిలిప్పీ సంఘము కావచ్చు, లేక కొరింథీ సంఘము కావచ్చు, దెస్సలోనికే సంఘము కావచ్చు,
ఏ సంఘాన్నైనా పౌలు ఎలా చూశాడంటే, అనేకమైనటువంటి విపత్కర పరిస్థితులు ఉన్నప్పుడు ఆ విపత్కర పరిస్థితుల నుండి సంఘాన్ని కాపాడుకుంటూ వచ్చేవాడు. వాక్య సంబంధమైనటువంటి సిద్ధాంతము చేత సంఘాన్ని బలోపేతము చేసేటువంటి వాడు. అందుకే పౌలు ఏమంటాడంటే, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనములో, 2వ పత్రిక, మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక నిష్కాపట్యము గల వారమును దేవుని వలన నియమింపబడిన వారమునయుండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచు ఉన్నాము అంటున్నాడండి. మేము దేవుని వాక్యాన్ని కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండకుండా నిష్కాపట్యమును దేవుని వలన నియమింపబడిన వారమునై ఉన్నాము, క్రీస్తునందు దేవుని ఎదుట ఆ వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాము అంటున్నాడు. అంటే సంఘం అనేది తప్పుడు సిద్ధాంతాల్లో కానీ తప్పుడు బోధల్లో కానీ పడిపోకుండా ఎప్పటికప్పుడు సంఘాన్ని కాపాడుకుంటూ వచ్చినటువంటి వాడిగా పౌలు కనబడుతూ ఉన్నాడు. ఈ 4వ అధ్యాయాన్ని కూడా మనం గమనిస్తూ ఉన్నప్పుడు ప్రక్కనే 2వ వచనంలో, అయితే కుయుక్తిగా నడుచుకొనకయు దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు అంటాడండి. వంచనగా బోధింపకయు అంటాడు. అంటే మేము క్రమముగా వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాము, సంఘాన్ని క్రమమైనటువంటి మార్గములో నడిపిస్తూ ఉన్నాము. అది మా బాధ్యత. అది దేవుడు మాకు ఇచ్చినటువంటి బాధ్యతగా పౌలు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. సంఘ క్షేమమే పౌలు యొక్క క్షేమముగా భావించినటువంటి వాడిగా కనబడుతూ ఉన్నాడు. విశ్వాసి కూడా గ్రహించవలసింది ఏంటంటే, సంఘము క్షేమముగా ఉండాలి అని గుర్తెరగాలి. సంఘ క్షేమమే నా క్షేమము, నా కుటుంబ క్షేమము. సంఘం యొక్క మనుగడయే నా మనుగడ. సంఘం యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధియే నా కుటుంబం యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధి అని ఆలోచన కలిగినటువంటి వాడై జీవించాలి. సంఘ క్షేమము కొరకు పరితపించాలి. సంఘం యొక్క అభివృద్ధి కొరకు అహర్నిశలు కష్టపడాలి, తపన చెందాలి. చదువుకున్నటువంటి భాగాన్ని మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు పౌలు చెప్పే మాట ఏంటంటే, సంఘము ఎలా ఉండాలి, సంఘం ఎలా నడవాలి, సంఘం ఎలాంటి స్థితిని కలిగి ఉండాలి నేర్పిస్తూ ఉన్నాడు. నేను మీకు ఏదైతే బోధించానో, నేను మీకు ఏదైతే నేర్పించానో, నా ద్వారా మీరు ఏదైతే విన్నారో దానిని అంతటినీ కూడా మీరు చెయ్యండి, పాటించండి అని తెలియజేస్తూ ఉన్నాడు. అంటే ఆ సంఘ క్షేమము పౌలు క్షేమముగా భావించినటువంటి వానిగా కనబడుతూ ఉన్నాడు. ఇంకా చెప్పాలి అంటే పౌలు ఏమంటాడంటే, మీరే మా సువార్త, మా నిరీక్షణ కానీ లేక మా కిరీటము కానీ మీరే అంటాడు. కొన్ని సందర్భాలలో నిజమే, ఆ సంఘము ఎదుగుతూ ఉంటే పౌలు సంతోషించాడు, ఆధ్యాత్మికంగా ఆనందించాడు. ఒక కుమారుడు చెప్పే మాట ఏంటంటే, పాస్టర్ గారు మా సంఘములో మాకు సరైనటువంటి వాక్యము లేదు గనక 2 సంవత్సరాల నుండి నేను ఇదే సంఘానికి వస్తూ ఉన్నాను అంటున్నాడు. మనము ఎవరిని చేయి పట్టి లాక్కొని రావాల్సినటువంటి పని లేదు. సంఘములో దేవుని వాక్యము సత్యముగా ప్రకటించబడుతూ ఉన్నప్పుడు అనేకమైనటువంటి ఆత్మలు సంఘానికి ఆకర్షించబడతాయనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. సంఘము ఎలా ఉండాలో పౌలు చక్కగా తెలియజేస్తాడు. సంఘ బిడ్డలు కూడా ఎలా ఉండాలో పౌలు తెలియజేస్తాడు. హగ్గయి గ్రంథాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు 1వ అధ్యాయము 4వ వచనములో, ఈ మందిరము పాడి ఉండగా మీరు సరంభి వేసిన గుడారములలో నివసించుటకు ఇది మీకు సమయమా అని ప్రవక్త అయినటువంటి హగ్గయి యోధా ప్రజలను హెచ్చరిస్తూ ఉన్నాడు, దండిస్తూ ఉన్నాడు. సంఘము ఆధ్యాత్మికంగా తొలగిపోతూ ఉన్నప్పుడు, సంఘము వాక్యము నుండి దూరమైపోతూ ఉన్నప్పుడు, సంఘము సహవాసము నుండి దూరమైపోతూ ఉన్నప్పుడు మనము వారిని గద్దించవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. తిరిగి వారిని సహవాసములోనికి నడిపించాలి,
తిరిగి వారిని ఆధ్యాత్మిక బృందంలోనికి నడిపించవలసినటువంటి వారమై ఉన్నాము. హగ్గై చెప్పే మాట ఏంటంటే, మీరు సరంభి వేసినటువంటి గృహాల్లో జీవిస్తూ ఉన్నారు, దేవుని మందిరాన్ని కట్టడానికి ఇంకా సమయం రాలేదని మీరు అనుకుంటూ ఉన్నారు అంటున్నాడు 3వ వచనంలో. అయితే 4వ వచనంలో చెప్పే మాట ఏంటంటే, ఇది సమయమా అంటూ ఉన్నాడు. ఇది సమయమా? చెదరిపోయినటువంటి ఆత్మలను రక్షించాలి, తిరిగి రప్పించాలి. చెదరిపోయినటువంటి వారిని తిరిగి ఆధ్యాత్మిక సహవాసములోనికి నడిపించుకోవాలి. అది పౌలు యొక్క ఆలోచన. అదే ఆలోచనతో ఏమంటున్నాడంటే, మరియు మీరు నా వలన ఏమి నేర్చుకుని అంగీకరించుతురో, నా యందున్నట్టుగా ఏమి వింటిరో, ఏమి చూచితురో అట్టి వాటిని చెయ్యండి అంటున్నాడు అనమాట అండి. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగంలో నుండి కొన్ని విషయాలను మనము ధ్యానము చేసుకుందాం. 8వ వచనములో మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, ఏమి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచండి అంటున్నాడండి. ఒక విశ్వాసిగా, ఒక క్రైస్తవునిగా మనము వేటి మీద ధ్యానాన్నించాలి, వేటి మీద మన మనస్సును కేంద్రీకరింపజేయాలి అంటే అక్కడ 6 విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. సత్యం పైన, మాన్యత పైన, న్యాయము పైన, పవిత్రత పైన, రమ్యత పైన, ఖ్యాతి పైన మనస్సునుంచాలి అని తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ 6 మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా విశ్వాసి యొక్క విశ్వాస మార్గానికి లేక మనుగడకు ఒక ప్రత్యేకతను ఇచ్చేవే కానీ విశ్వాసిని దేవుని యొక్క సహవాసం నుండి దూరం చేసేవి మాత్రము కాదు. విశ్వాసి ఏమి గ్రహించాలంటే, దేని మీద ధ్యానం ఉంచాలి అంటే సత్యము పైన ధ్యానం ఉంచాలి అంటున్నాడండి. సత్యం పైన ధ్యానం ఉంచాలి. లోకం మీద దృష్టిని కేంద్రీకరించేవారు, లోకాశలపైన దృష్టిని కేంద్రీకరించేవారు, లోక సంబంధమైనటువంటి క్రియలపైన దృష్టిని కేంద్రీకరింపజేసేటువంటి వారిని ఈనాటి సమాజంలో మనం అనేకము చూస్తూ ఉన్నాము. అయితే పౌలు చెప్పే మాట ఏంటంటే, నీ ధ్యాస, నీ ధ్యానము లేక నీ మనస్సు దేని మీద ఉండాలి అంటే సత్యము మీద ఉండాలి. సత్యం మీద ఉండాలి. ఈ ఆధ్యాత్మిక ప్రయాణములో మన మనస్సు, మన యొక్క తలంపులు ఇవన్నీ కూడా దేవుని మీద కేంద్రీకరించబడి ఉండాలి. మన తలంపులు ఎలా ఉన్నాయి, మన మనస్సు ఎలా ఉంది, మన ప్రవర్తన ఎలా ఉంది, మన మాట తీరు ఎలా ఉంది అనేది ఒక్కసారి మనము జ్ఞాపకము చేసుకోవాలి. కొన్నిసార్లు ఏంటంటే మనస్సు, తలంపు అనేది తన చెప్పు చేతుల్లో మనల్ని ఉంచుకుని కొన్నిసార్లు దేవునికి విరోధమైనటువంటి కార్యాలను మన చేత చేయిస్తూ ఉంటుంది మనస్సు. కానీ మనము దేవుని యొక్క మాట ప్రకారముగా, దేవుని యొక్క ఆలోచన ప్రకారముగా మన మనస్సును దేవుని మీదనే నిలిపినటువంటి వారమై దేవుని కార్యాలను చేయడానికి ప్రయాసపడేటువంటి వారముగా ఉండాలి. ఆత్మ చెప్పినట్టు శరీరం నడుచుకోవాలి కానీ శరీరము చెప్పినట్లు ఆత్మ నడుచుకోకూడదు. ఎప్పుడైతే శరీరము చెప్పినట్లు ఆత్మ నడుచుకుంటుందో ఈ ఆత్మ నరకాగ్నికి వెళ్ళిపోతుంది. ఆత్మ చెప్పినట్టు శరీరం ఎప్పుడైతే నడుచుకుంటుందో ఆ ఆత్మ పరలోక రాజ్యములో ఉంటుంది. రోమపత్రిక 8వ అధ్యాయాన్ని మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుతురు. శరీర సంబంధమైన ప్రతి కార్యము కూడా అది మరణ సంబంధమైనది. ఆత్మ సంబంధమైన ప్రతి కార్యము కూడా అది సమాధానకరమైనది, నిత్య జీవానికి నడిపించేది. కనుక మనము సత్య సంబంధమైనటువంటి వాటి మీద ధ్యానం ఉంచేటువంటి వారముగా ఉండాలి. ఏంటి సత్యము అని ఒక్కసారి మనం ఆలోచన చేస్తే, సూర్యుడు ఉన్నాడు, అది సత్యము. చంద్రుడు, నక్షత్రాలు ఉన్నాయి, అవి సత్యము కదండి. టోటల్గా చెప్పాలంటే ఈ సృష్టి యావత్తు కూడా సత్యమే. అయితే దాని వెనుక దేవుని యొక్క ఉనికి ఉంది అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఈ సృష్టి వెనుక దేవుని యొక్క ఉనికి ఉంది, దేవుని యొక్క కార్యము ఉంది. ఆ కార్యము దేవుడై ఉండగా ఆ దేవుడు కూడా సత్యమే అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఎందుకంటే ఈ సృష్టి యావత్తును కూడా దేవుడే సృజించాడు గనక ఆ దేవుడే సత్యము, ఆ దేవుడే సత్యము. కొంతమంది చెప్పే మాట ఏంటంటే దేవుడు లేడండి అంటారు.
దేవుడు లేడండి అంటారు. దేవుడు ఎక్కడ ఉన్నాడండి, దేవుడు ఉంటే చూపించండి అంటూ ఉంటారు. మరి కొంతమంది మూర్ఖంగా మాట్లాడుతూ ఉంటారు. దేవుడు ఉంటే ఎదురుకుంటా రమ్మనండి చూపించండి అంటారు. అది కదండి. ఇప్పుడు మనం అలాంటి వారికి ఏం ప్రశ్న వేయాలి? నీకు బుర్ర ఉందా చూపించాలి, లోపల మెదడు ఉందా చూపించు అంటే, లోపల మెదడు ఉంటుంది కదండి, ఉంటుంది. కానీ దాన్ని చూపించగలరా? ఈ పెంకు పగలగొట్టి చూపించాలి. ఇంకా పెంకు పగలగొడితే బతుకుతాడు, ఇంకాడు బ్రతకడు కదా. ఈ సృష్టిని చూసిన తర్వాత, ఈ సృష్టి కార్యాన్ని చూసిన తర్వాత, ఈ సృష్టి వెనుక ఒక మహత్తరమైనటువంటి శక్తి ఉందని, ఆ శక్తి దేవుని యొక్క శక్తి అని మనం గ్రహించినటువంటి వారమై దేవుడే ఈ సృష్టిని జరిగించాడనే విషయాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. హేతువాదులు కానీ, ఈ దేవుడు లేడని చెప్పేటువంటి వారు కానీ, వారు నమ్మే సిద్ధాంతం ఏంటంటే దేవుడు లేడు అంటూ ఉంటారు. దేవుడు ఉన్నాడు గనుకనే మనం ఈ రీతిగా జీవించగలుగుతున్నాము. ఉన్నాడు గనుకనే ఈ సృష్టి అంతా కూడా దేవుని యొక్క క్రమములో నడిపించబడుతుందనే విషయాన్ని గ్రహించాలి. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏవి సత్యమైనవో వాటి మీద ధ్యానం ఉంచండి అంటున్నాడు. ఏవి సత్యమైనవో వాటి మీద ధ్యానం ఉంచాలంటున్నాడు. సత్యం ఏంటి అంటే దేవుడే సత్యం అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాము. ఆయన వాక్యమే సత్యము, అలాగే ఆయన వాగ్దానము సత్యము, ఆయన హెచ్చరికలు సత్యము. ఆయన దేని యందు స్థిరపడి ఉన్నాడో అది సత్యము. ఒకవేళ ఆయన మనలో స్థిరపడి ఉంటే మనము సత్యమే. ఎందుకంటే ఒక దినాన మనము ప్రభువుతో కూడా ఉంటాము అన్నదానికి, దేవుడు మన యందు స్థిరపరచబడ్డాడు అన్నదానికి అది ఒక నిదర్శనగా మనము జ్ఞాపకము చేసుకోవాలి. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు అన్నది సత్యమే, ఆయన పరిచర్య జరిగించారనేది సత్యమే. అలాగే ప్రజలందరి పాపము నిమిత్తము ఆయన శ్రమపరచబడ్డారు, అలాగే సిలువకు అప్పగించబడ్డారు, ఆయన చనిపోయారు, 3వ దినాన తిరిగి లేచారు అన్నది కూడా సత్యమే, ప్రపంచం ఎరిగినటువంటి సత్యమే. అలాంటి సత్య సంబంధమైన వాటి మీద మనము ధ్యానముంచాలి అని పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. కొంతమంది మాట్లాడే మాటలు ఏంటంటే అసలు యేసుక్రీస్తు అనేటువంటి వ్యక్తి ఈ భూమి మీద లేడు అని మాట్లాడుతూ ఉన్నారు. అలా మాట్లాడినంత మాత్రాన అసత్యము సత్యమైపోతూ ఉందా? కాదు. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనకు సత్య సంబంధమైన వాక్యం ఉంది, సత్య సంబంధమైన చరిత్రాత్మక గ్రంథం ఉంది కనుక మనము ఈ గ్రంథాన్ని చదివినటువంటి వారమై, ఈ గ్రంథముతోనే మన ఆధ్యాత్మిక జీవితాన్ని ముడిపెట్టుకున్నటువంటి వారమై ఉండాలి. అనేకులు అనేక రీతిలుగా మాట్లాడవచ్చు, కానీ వారు అలా మాట్లాడినంత మాత్రాన సత్యము కనుమరుగైపోదు, సత్యము భూగర్భములో కలిసిపోదు. పౌలు చెప్పే మాట ఏంటంటే ఏవి సత్యమైనవో వాటి మీదనే మీరు ధ్యానాన్ని చూపించండి అంటున్నాడు. ధ్యానం ఉంచండి. తర్వాత ఏమంటున్నాడంటే ఏవి మాన్యమైనవో అంటే గౌరవనీయమైన అనే మాట అక్కడ వాడడం అనేది జరిగింది. మాన్యత, హానెస్ట్, గౌరవింపదగిన, రెవరెండ్ అనేటువంటి మాటలను వాడడం అనేది జరిగింది. ఇక్కడ మాన్యము అనేటువంటి మాటకు క్రైస్తవ మర్యాదకు, క్రైస్తవుని ఆత్మ గౌరవానికి, విధేయతకు అనుగుణంగా వాడినటువంటి పదం అన్నమాట. ఇది క్రైస్తవుని యొక్క విలువలకు, క్రైస్తవుని యొక్క మర్యాదకు అనుగుణంగా వాడినటువంటి పదము. దేవుని దృష్టిలో ఏవి గౌరవమైనవి అంటే అది మానవుడే కావచ్చు, కొన్ని వస్తువులే కావచ్చు. దేవుని దృష్టికి మర్యాదతో కూడినటువంటివి లేదా మాన్యమైనవి, గౌరవింపదగినవి అవన్నీ కూడా ఆరాధనకు యోగ్యమైనవి అనే విషయాన్ని మనం గ్రహించాలి. అంటే ఆరాధనకు యోగ్యమైనవి అనేవి మనిషి అని లేక కొన్ని పరికరాలను చెప్పారు కదా పాస్టర్ గారు. మనిషిని కూడా మనం పూజించాలా అంటే పూజించడం అనేది కాదు అక్కడ అర్థం. పూజించడం అని కాదు. ఒక వ్యక్తి గౌరవింపదగినటువంటి వాడు, అది మాన్యత. ఏవి మాన్యమైనవో అంటే ఒక వ్యక్తి గౌరవింపదగినటువంటి వాడు, అతన్ని గౌరవించాలి మనము. ఒక వస్తువు క్రీస్తు కొరకు వాడబడినటువంటిది, ఆ వస్తువును మనము భద్రంగా కాపాడుకోవాలంటే ఆ వస్తువును గౌరవించడమే అర్థం అనమాట అండి. గమనించండి, యేసుక్రీస్తు వారి యొక్క ఆధ్యాత్మిక సంబంధమైన పాటలకు ఉపయోగపడేటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో
వాటిని మనము గౌరవించేటువంటి వారముగా ఉంటాం. వాటిని ప్రక్కన పడేసేటువంటి వారముగా వాటిని ఎందుకు లెక్క చేయనటువంటి వారముగా ఉండం. మనం వాటిని భద్రతగా కాపాడుకుంటాము. వాటికి ఒక ప్రత్యేకమైనటువంటి రెస్పెక్ట్ అనేది కూడా మనం ఇస్తాం కదండి. అయ్యో ఇది నా వస్తువు, దీన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి, ఇది దేవుని యొక్క పని కొరకు, దేవుని యొక్క పరిచర్య కొరకు ఉపయోగపడుతుందని భద్రంగా కాపాడుకుంటాం కదా దాన్ని. అలాంటిదన్నమాట అండి. అందుకే పౌలు గారు చెప్పే మాట ఏంటంటే కొలసలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయముల్లో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి అంటున్నాడు అండి. అంటే ఒక వస్తువు మనకు దేని కొరకు ఉపయోగపడుతుందంటే సంగీతాన్ని వాయించడానికి, పాటలు పాడడానికి ఆ వస్తువు ఉపయోగపడుతుంది కనుక ఆత్మ సంబంధమైనటువంటి పాటలు పాడడానికి ఉపయోగపడే వస్తువు కనుక, ఆత్మ సంబంధమైన పాటలు పాడడానికి వాయించేటువంటి పరికరము కనుక దాని కొరకు ఉపయోగించాలి. కనుక దాని పట్ల మనం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను చూపించాలి. ఇక్కడ మాన్యత అని చెప్పడంలో ఏ వ్యక్తి అయితే గౌరవించబడతాడో ఆ వ్యక్తిని గౌరవించడంలో తప్పు లేదు. అలాగే మాన్యత అని చెప్పడంలో ఏ వ్యక్తి అయితే ఆరాధనకు యోగ్యుడిగా ఉంటాడో ఆ వ్యక్తిని ఆరాధించడంలో తప్పు లేదు. అంటే వ్యక్తి అన్నాను కదా అని మరి వ్యక్తి అని అనుకోకండి. ఆ వ్యక్తి యేసుక్రీస్తు అనే విషయాన్ని మనం గ్రహించాలి. యేసుక్రీస్తు వారు మాత్రమే ఆరాధనకు యోగ్యుడు, పూజార్హుడు. ఆయనను మనము పూజించే వారముగా ఉండాలి, ఆయనను మనము ఆరాధించేటువంటి వారముగా ఉండాలి. ఆయన మాత్రమే ఈ భూమి మీద కావచ్చు, పరలోక రాజ్యములో కావచ్చు, ఆరాధనకు యోగ్యుడిగా ఎంచబడినటువంటి వానిగా కనబడుతూ ఉన్నాడు. ఇక వ్యక్తి అనేటువంటి వాని విషయంలో మనం గమనిస్తే ఈ ఫిలిప్పీ పత్రికలోనే 2వ అధ్యాయము 30వ వచనంలో ఆ చివర ఎపఫ్రోదితు గురించి మాట్లాడుతూ గనుక పూర్ణానందముతో ప్రభువునందు అతనిని చేర్చుకుని అట్టి వారిని ఘనపరచుడి. అంటే ఒక రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి. అలాంటి వారికి ఒక హానరబుల్ అంటే ఒక గౌరవాన్ని అనేది ఇవ్వాలి అనే దాని గురించి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఏవి మాన్యమైనవో వాటి మీద ధ్యానం ఉంచాలి. మనము వాటి మీద ధ్యానం ఉంచాలి. అలాగే ఇంకా మాట్లాడుతూ ఏమంటున్నాడంటే ఏవి న్యాయమైనవో అంటే విశాలమైనటువంటి దృక్పథములో దీన్ని గనక ఆలోచన చేస్తే నీతి కలిగిన అనే అర్థాన్ని మనకిస్తూ ఉంది. నీతి కలిగిన అంటే ఆయన ధర్మ విధులు న్యాయమైనవి, ఆయన ఆజ్ఞలు న్యాయమైనవి, ఆయన న్యాయవంతుడు. మానవుడైతే అన్యాయస్తుడు కావచ్చు, కానీ దేవుడు మాత్రమే న్యాయవంతుడు. కనుక ఏవి న్యాయమైనవో దాని మీద మనస్సును కేంద్రీకరింపజేయాలి అంటున్నాడు అండి. మానవుడైతే న్యాయముగా నడుచుకోలేడు, ఇతరులైతే అన్యాయంగా ప్రవర్తిస్తూ ఉంటారు. గనుక ఇప్పుడు మానవుని యొక్క మనస్సు దేని మీద కేంద్రీకరించబడాలి అంటే న్యాయముగా ఏదైతే ఉంటుందో దానినే మీరు ధ్యానించాలి. న్యాయమైనది ఏంటి అంటే ఆయన ధర్మశాస్త్రము న్యాయమైనదే, ఆయన ఆజ్ఞలు న్యాయమైనవే, ఆయన ఆజ్ఞల్లో ఏది కూడా అసంపూర్ణమైనది ఏదీ లేదు, అన్యాయముతో ఉన్నటువంటిది ఏది కూడా లేదు, న్యాయమైనదే. అంటే విశ్వాసి ఆయన ఆజ్ఞలు పాటించాలి, ఆయన ఆజ్ఞల మీద మనస్సును ఉంచాలి, ఆయన ఆజ్ఞల పట్ల ధ్యానాన్ని కలిగి ఉండాలి, ఆయన కార్యాల పట్ల కూడా మనస్సును ఉంచేటువంటి వారిగా ఉండాలి. ఎందుకంటే 111వ కీర్తన 7వ వచనంలో 111వ కీర్తన 7వ వచనంలో ఆయన చేతి కార్యములు సత్యమైనవి, అవి న్యాయమైనవి అంటున్నాడు అండి. సత్యమైనవి, న్యాయమైనవి. కనుక ఏవి న్యాయమైనవో దాని మీదనే మనస్సును ఉంచాలి. అలాగే ఇంకా మాట్లాడుతూ ఏవి పవిత్రమైనవో అంటే మచ్చ కానీ డాగు కానీ ఎలాంటి మలినము కానీ లేనటువంటిది ఏదైతే ఉంటుందో దాని మీదనే మీ మనస్సును కేంద్రీకరింపజేయాలి. ఇప్పుడు మచ్చ డాగు ఎలాంటి పాపము లేనిది ఏంటి అంటే యేసుక్రీస్తు వారే. మనం ఎక్కడికి వెళ్ళినా ఈ భూమి మీద ఆ మూల నుండి ఈ దిక్కు వరకు ఏ దిక్కుకు వెళ్ళినా
ఈ ఈ విషయాలన్నీ కూడా యేసుక్రీస్తులోనే మనకు కనబడుతూ ఉన్నాయి కదండి. అంటే ఈ భూమి మీద పవిత్రమైనటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే ఎవరూ లేరు. ఒకవేళ ఏ నామమైనా ఉందంటే యేసుక్రీస్తు నామము తప్ప మరి ఏ నామము లేదు. గనుక ఏవి పవిత్రమైనవో వాటి మీదనే ధ్యానం ఉంచాలి. ఏది పవిత్రమైంది అంటే ఆయన వాక్యమే పవిత్రమైనది, ఆయనే పరిశుద్ధమైన దేవుడు. గనక మన మనస్సు ఆయన మీద కేంద్రీకరింపజేయాలి, ఇతరమైనటువంటి వాటి మీద కాదు. కీర్తన గ్రంథము నుండి 1వ కీర్తన 1-2 వచనాల్లో దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాస్యకులు కూర్చుండి చోటను కూర్చుండక, అంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవవద్దు, పాపుల మార్గములో నిలవవద్దు, నడవవద్దు, నిలవవద్దు, అపహాసకులు కూర్చుండే చోటన కూర్చోవద్దు. ఎందుకంటే ఈ మూడు కూడా విశ్వాసికి తగినటువంటివి కాదు. విశ్వాసి యొక్క ఆధ్యాత్మిక జీవితానికి అవి పనికి రావు. దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు, యేసు ఆలోచన చొప్పున నడవాలి. పాపుల మార్గములో నిలవకూడదు. మన మార్గం ఏంటంటే సరి అయినటువంటి మార్గము, అది తిన్నని మార్గము, ఆ మార్గములో నడవాలి. ఇంకా మాట్లాడుతూ అక్కడ ఏమంటాడంటే అపహాస్యకులు కూర్చుండు చోటను కూర్చొనకూడదు. వారు ఏం చేస్తారంటే హేళనగా మాట్లాడుతూ ఉంటారు, అపహాస్యంగా మాట్లాడుతూ ఉంటారు, మన స్థితిని ఎత్తి చూపిస్తూ ఉంటారు. వారెంత వీరెంత, వారు నా గోరు పళం చెయ్యరు, నా ఎందుకు పనికిరారు నా ముందు అంటే అలాంటి వారి దగ్గర మనము నిలుచుట వల్ల మనకు ఎలాంటి ప్రయోజనము ఉండదు. వాస్తవానికి వారికి ఎంత ఉందో మనకు తెలియదు, మనకెంత ఉందో వారికి తెలియదు, కానీ అది దేవుడే చూడాలనుకోండి. ఆధ్యాత్మికంగా మన స్థితి ఎంతో వారి స్థితి ఎంతో అది త్రాసులో వేసిన తర్వాత దేవుడు చూడాలి. అంతేగాని మనము నా గోరు పళం చేయరు, నాకు అంత కాదు ఎంత కాదు అని మనం చెప్పేస్తూ ఉంటాం. అలాంటి వారి దగ్గర మనము నిలవకూడదు, అలాంటి వారి యొక్క ఆలోచనలు చొప్పున మనము నడవకూడదు. మన యొక్క ఆలోచన ఎలా ఉండాలంటే క్రీస్తు మాటల్లోనే మన ఆలోచన ఉండాలి. అందుకే ఏవి పవిత్రమైనవో దాన్నే మీరు అనుసరించి నడుచుకోండి అంటున్నాడు. ఇక ఏవి రమ్యమైనవి అంటే సొగసు కాదండి, సొగసు కాదు, అలాగని అందము కాదు, కానీ ఇతరులు మెచ్చి ప్రేమించదగినటువంటి మాటలు, ఇతరులు మెచ్చుకుని ప్రేమించదగినటువంటి మాటలు అన్నమాట అండి. ఏంటి ఆ మాటలు అంటే మనము ప్రేమను చూపించాలి, ఇతరులకు మనము దయను చూపించాలి, అలాగే ఇతరుల పట్ల కరుణను చూపించాలి, ఇతరుల పట్ల క్షమాగుణాన్ని చూపించాలి, ఇతరుల పట్ల క్షమాపణ కలిగి ఉండాలి, కటాక్షాన్ని కలిగి ఉండాలి, ఇతరుల పట్ల వాత్సల్యాన్ని కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా ఏంటంటే అవే రమ్యమైనవి, ఆ మాటలే రమ్యమైనవి, ఆ మాటలే సొగసైనవి. ఇంకా చెప్పాలంటే ఆ మాటలో ఉన్నటువంటి అందము కానీ, ఆ మాటలో ఉన్నటువంటి ఆకర్షణ కానీ, లేక ఆ మాటలో ఉన్నటువంటి గొప్ప సొగసు కానీ ఇక ఏ మాటల్లో మనకు కనబడదు. ఒక వ్యక్తిని మనము మృదువైనటువంటి మాటల చేత మనలోనికి నడిపించుకోవచ్చు. కొంతమంది మనము ఎన్ని మృదువైన మాటలు పలికినా మనలోనికి రాలేరు, వారికి మనం ఎంత చెప్పినా అది కష్టమే అవుతుంది. అందుకే సామెతల గ్రంథంలో సొలొమోను ఏమంటాడంటే అండి 15వ అధ్యాయము 1వ వచనంలో మృదువైన మాట కోపాన్ని చల్లారుస్తుంది, నొప్పించేటువంటి మాట కోపాన్ని రేపుతుంది. ఇక్కడ రమ్యమైనవి అంటే ఇష్టమైనటువంటి మాటలు, మంచి మాటలు, ఇతరులకు క్షేమాన్ని కలుగు చేసేటువంటి మాటలు. ఆ మాటలలో రమ్యత తప్ప మరి ఏది ఉండదు, ఏ మాటల్లో కూడా రమ్యత ఉండదనే విషయాన్ని మనం గ్రహించాలి. అలాంటి దానిపైన మనము ధ్యానాన్ని కలిగి ఉండాలి. ఇక మానవ మాటలు ప్రక్కన పెడితే యేసుక్రీస్తు యొక్క మాటలు మనం గమనిస్తే ఆ మాటలలో జీవం ఉన్నది, ఆ మాటలలో గొప్ప వాక్ శక్తి ఉన్నది, ఆ మాటలు చివరికి మనము చనిపోయినప్పటికీ కూడా తిరిగి బ్రతికించేటువంటి శక్తివంతమైనటువంటివి. ఆ మాటల్లో గొప్ప కరుణ ఉంది, ఆ మాటల్లో గొప్ప త్యాగం ఉంది, ఆ మాటల్లో గొప్ప క్షమాగుణం ఉంది. ఆ కలువరి శిలువలో పలికినటువంటి మొదటి మాటగా మనం గమనిస్తే తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. అలా క్షమించు అని చెప్పడంలో గొప్ప ప్రాపంచిక సంబంధమైనటువంటి క్షమాగుణం అంతా కూడా అందులోనే కనబడుతుంది. అంతకంటే రమ్యమైన మాట మరొకటి ఏదైనా ఉందండి? మృదువైనటువంటి మాటలు. అందుకే రమ్యమైనవి ఏవైతే ఉన్నాయో వాటి మీద మీరు ధ్యానము ఉంచండి అని మాట్లాడుతున్నాడు. ఏవి ఖ్యాతి గలవో అంటే ఇతరులు విని మేలు పొందదగినటువంటి
పొందదగిన అన్న మాట అనమాట అండి. ఏదైతే మనము ఇతరుల ద్వారా వింటామో ఆ మాటలు మన ఆధ్యాత్మిక జీవితానికి మేలును కలుగు చేసేవి. అనాలోచితముగా కాకుండా భావగర్భితముగా మాట్లాడేటువంటి మాటలు, ఇతరులను మర్యాదగా మాట్లాడుతూ నాగరికత కలిగినటువంటి వ్యక్తిగా ప్రవర్తిస్తూ మాట్లాడేటువంటి మాటలు అనమాట అండి. ఏవి ఖ్యాతి గలవో అలాంటి మాటలను మనము మాట్లాడాలి, అలాంటి వాటిపైన మనము ధ్యానం ఉంచాలని మాట్లాడుతూ ఉన్నాడు. గర్వముగా మాట్లాడకూడదు. గర్వముగా మాట్లాడినటువంటి అపవాది ఏమయ్యాడు అంటే అతడు ఆ పరలోక రాజ్యము నుండే క్రిందకు పడిపోయాడు. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం నుంచి మనం చూస్తూ ఉన్నప్పుడు అక్కడ బబులోను దేశాన్ని గురించి మాట్లాడుతున్నటువంటి మాటలు, అలాగే అపవాదిని గురించి మాట్లాడుతున్న మాటలు. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవు ఎలా ఆకాశం నుండి క్రింద పడితివి? ఆకాశం నీవు ఎలా క్రింద పడ్డావు? ఉత్తర దిక్కునున్న సభాపర్వతము మీద దేవుని సింహాసనము కంటే నీ సింహాసనాన్ని హెచ్చించుకోవాలనుకున్నావు కదా. ఇదిగో నీ గర్వము చేత, నీ యొక్క పొగరు చేత నీవు పడిపోయావు క్రింద అని అక్కడ బబులోను దేశాన్ని ఉద్దేశించి యెషయా మాట్లాడుతూ ఉన్నాడు. బబులోను దేశం పడిపోయింది, అలాగే గర్వించినటువంటి అపవాది కూడా పడిపోయాడు. అంటే ఏది ఖ్యాతి గలవో అలాంటి మాటలను మనము మాట్లాడేటువంటి వారముగా ఉండాలనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. పౌలు ఏమంటున్నాడంటే, ఏవి సత్యమైనవో, ఏవి న్యాయమైనవో, మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచాలి. మన ప్రయాస అంతా కూడా, మన యొక్క తలంపు అంతా, మన మనస్సంతా కూడా ఇలాంటి వాటి మీదనే ఉంచాలి. అలాంటి వాటి మీద ఉంచినప్పుడు మాత్రమే మనము ఆశీర్వాదానికి కారకులవుతాము, క్రీస్తులో ఆధ్యాత్మికంగా ఎదుగుతామనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. ఇక 9వ వచనం మనం గమనిస్తూ ఉన్నప్పుడు పౌలు చెప్పేటువంటి మాట, మరియు మీరు నా వలన ఏమి నేర్చుకుని అంగీకరించితిరో, నా యందున్నట్టుగా ఏమి వింటిరో, ఏమి చూచితిరో అట్టి వాటినే చెయ్యండి. దాన్నే చెయ్యండి, మీరు వేరేది ఏది కూడా చేయదు. అంటే సంఘానికి ఒక చక్కని మాదిరిని చూపిస్తూ ఉన్నాడు పౌలు. ఒక చక్కని మాదిరి అంత మాత్రమే కాదు కానీ ఆదర్శవంతమైనటువంటి వ్యక్తిగా పౌలు కనబడుతూ ఉన్నాడు. మీరు నా దగ్గర ఏం నేర్చుకున్నారు? మీరు నేను చెప్పిన దాన్ని ఏమి అంగీకరించారు? మీరు నా దగ్గర ఏం చూశారు? ఇవన్నీ కూడా చెప్పి ఆయన అలా చెప్పి ఏమంటున్నాడంటే, మీరు వాటినే చెయ్యండి, నేను ఏదైతే చెప్పానో వాటిని మీరు చేయండి, ఇక వేరేది మీరు చేయడానికి అవకాశం అనేది లేదు అంటున్నాడండి. ఎందుకంటే ఒకవేళ వేరేది ఏది కూడా పౌలు బోధించలేదు. వారికి మార్గాన్ని తప్పిపోయేటువంటి దాన్ని బోధించలేదు, విశ్వాసములో నుండి తొలగిపోయేదాన్ని బోధించలేదు. కానీ వారికి ఏదైతే అవసరమో, వారి ఆధ్యాత్మిక జీవితానికి ఏదైతే ఉపయోగపడుతుందో దాన్ని మాత్రమే పౌలు బోధించాడు. దాన్ని మాత్రమే మీరు కలిగి ఉండండి, దాని ప్రకారంగానే మీరు నడుచుకోండి అనేటువంటి చక్కని విషయాన్ని తెలియజేస్తాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ లోకములో చాలామంది ఆధ్యాత్మిక బోధకులు ఉన్నారు. క్రైస్తవులు క్రైస్తవ్యాన్ని బోధిస్తారు, అలాగే బుద్ధిస్టులు బుద్ధుని గురించి బోధిస్తూ ఉంటారు, అలాగే హైందవ సహోదరులు వారి మతాన్ని గురించి బోధించుకుంటూ ఉంటారు. ఇక సోషలిస్టు దేశాలు ఏవైతే ఉన్నాయో, కమ్యూనిస్ట్ దేశాలు ఏవైతే ఉన్నాయో, వారు ఏమంటారంటే చివరికి దేవుడే లేడు అనేటువంటి మాటలను వారు కలిగి ఉంటూ ఉంటారు. కార్ల్ మార్క్స్ యొక్క సిద్ధాంతాన్ని వారు అనుసరిస్తూ ఉంటారు. ఈ మార్క్స్ సిద్ధాంతం ఎలా ఉంటాయంటే దున్నేవాడిదే భూమి అన్నట్టు ఉంటుంది అనమాట అండి. దున్నేవాడిదే భూమి. రష్యా దేశాన్ని గురించి నేను విన్నది ఏంటంటే, అక్కడ ఎవ్వరు కూడా వారి కొరకు కష్టపడరండి, దేశం కొరకే కష్టపడతారు, దేశం కొరకే ఉద్యోగం చేస్తారు. ఉద్యోగంలో కూడా ఇంకా ఏంటంటే వారి జీతాలు ఉండవట అండి. అంటే నేను ఒక వ్యక్తి ద్వారా విన్నాను, జీతాలు ఉండవట. వారు ఎంత పని చేసినా దేశం కొరకే పని చేయాలి, ప్రభుత్వం కొరకే పని చేయాలి. అయితే మరి వీరికి రాబడి అంటారా? రాబడి ఏముండదండి. వారికి తినడానికి మంచి సమృద్ధి అయిన ఆహారము, నెలకు సరిపడిగా ఎంతమంది అయితే ఇంట్లో ఉన్నారో ఆ నెలకు సరిపడిగా
మొత్తం రైస్ కానీ మొత్తం అంతా రావడం అనేది జరుగుతుంది. ఒకవేళ ఏమైనా అవసరమైతే షాపుల దగ్గరికి వెళ్ళి తెచ్చేసుకోవచ్చు అనమాట ఫ్రీగా. వీళ్ళకి ఒక కార్డు ఉంటుంది, ఆ కార్డు ప్రకారంగా తెచ్చేసుకోవాలన్నమాట అండి. ఇక మా అమ్మాయి మెచ్యూర్ అయింది, ఫంక్షన్ చేయాలి అలాంటివి ఏమి ఉండవండి. ఇంకా కట్న కానుకలు మనం వేస్తాము, వారు తిరిగి మనకి వేస్తారు, అలాంటివి ఏమీ ఉండవు. ఒకవేళ ఫంక్షన్ చేయాలనుకుంటున్నారా అంటే గవర్నమెంటే ఇస్తుంది, అన్నీ గవర్నమెంటే ఇస్తుంది అనమాట అండి. ఒక కారు ప్రొవైడ్ చేస్తుంది, బండి ప్రొవైడ్ చేస్తుంది, అన్నీ ప్రొవైడ్ చేస్తుంది. అయితే ఇలాంటి దేశాల్లో పిల్లరా ఈ కారల్ మార్క్స్ యొక్క సిద్ధాంతాల ప్రకారముగా వారు ఏమంటారంటే గర్భములో ఉన్నటువంటి శిశువుకు వారు బోధించేటువంటి బోధ ఏంటో తెలుసా అండి? బోధ ఏంటో తెలుసా? గర్భంలో ఉన్న శిశువు ఇంకా కొన్ని దినాలలో, నెలలు కూడా కదండి, కొన్ని దినాలలో ఇంచుమించుగా ఒక 15-20 దినాల్లో ఆ శిశువు బయటకు వస్తాడన్న సందర్భంలో వారు ఏం చేస్తారంటే అండి ఒక మిషను గర్భం దగ్గర పెడతారనమాట అండి. వాళ్ళు ఏమని చెప్తారంటే దేవుడు లేడు, దేవుడు లేడు, దేవుడు లేడు అనేటువంటి శబ్దాన్ని ఆ లోపల ఉన్నటువంటి శిశువుకి వినిపిస్తారనమాట అండి. శిశువుకి వినిపిస్తారు. అంటే వారి యొక్క ఆలోచన విధానం అంతా ఏంటంటే దేవుడు లేడు, దేవుడు లేడు. ఇలా దేవుడు లేడనేటువంటి మాటలు కూడా బోధించేటువంటి వారు చాలామంది ఉన్నారు. అయితే ఇక్కడ పౌలు చెప్పే మాట ఏంటంటే నేను మీకు ఏదైతే బోధించానో దాని ప్రకారంగానే మీరు నడుచుకోండి. ఇంకా వేరేదేమీ అవసరం లేదు మీకు, మీ ఆధ్యాత్మిక జీవితానికి ఏది అవసరం లేదు. నేను ఏవి నేర్చుకుని అంగీకరించుతురో నా వలన, నా ఎందున్నట్టుగా ఏమి విన్నారో ఏమి చూచారో వాటిని మీరు చెయ్యండి. ఏమి నేర్చుకున్నారు వారు? క్రీస్తును నేర్చుకున్నారు. ఏం విన్నారు వారు? క్రీస్తును విన్నారు. వారు ఏమి అంగీకరించారు అంటే క్రీస్తును అంగీకరించారు. ఏం చూశారు అంటే వారు క్రీస్తును చూశారు. ఆధ్యాత్మికంగా క్రీస్తును వారు చూడగలిగారు. ఆ సువార్తలో క్రీస్తును చూశారు, క్రీస్తు సువార్తను విన్నారు, క్రీస్తు సువార్తను అంగీకరించినటువంటి వారిగా ఉన్నారు. కనుక పౌలు ఒక విశ్వాసికి సరైనటువంటి మార్గాన్ని నిర్దేశించేటువంటి బోధను నేర్పించాడు. గనక ఆ బోధ సమాజంలో ఎవరూ ఇవ్వలేనటువంటి బోధ. బైబిల్ బోధ ఒక వ్యక్తికి మార్గాన్ని నిర్దేశించినటువంటి బోధ. ఇలాంటి బోధ ఏ మత గ్రంథాలు కూడా ఇవ్వలేదు. కనుక నేను మీకు ఏదైతే నేర్పించానో దాన్ని మీరు పాటించండి అని ఆ విశ్వాసులకు చక్కగా నేర్పిస్తున్నటువంటి వానిగా కనబడుతూ ఉన్నాడు. ఒక ఆదర్శవంతమైనటువంటి వ్యక్తిగా ఏమండి ఆధ్యాత్మిక సంబంధాన్ని ప్రజలకు నేర్పించినటువంటి వ్యక్తిగా, క్రీస్తు యొక్క సహవాసాన్ని, క్రీస్తు యొక్క ప్రేమను ఏంటి మీరు ప్రార్థించండి, ఇతరులకు సహకరించండి అని తాను సంఘాలకు తెలిసినటువంటి దాన్ని అంతటినీ కూడా మీరు పాటించండి, అట్టి రీతిగా నడుచుకోండి అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఇప్పుడు సంఘం ఎలా ఉండాలి అంటే మీరు ఏ వాక్యాన్ని అయితే విన్నారో దైవ లేఖన భాగాల్లో నుండి ఆ వాక్యం ప్రకారంగా నడుచుకోవాలి. అలాగే ఏ క్రీస్తునైతే మీరు ఆధ్యాత్మిక చూడగలుగుతూ ఉన్నారో ఆయన్నే చూసేటువంటి వారిగా ఉండాలి, చూసిన దాన్ని ఇతరులకు చెప్పేటువంటి వారిగా ఉండాలి. అపోస్తలులు మేము కన్నవాటిని గూర్చి విన్నవాటిని గూర్చి సాక్ష్యం ఇస్తూ ఉన్నాము అన్నారు. కన్నవాటిని గూర్చి విన్నవాటిని గూర్చి మేము సాక్ష్యం ఇచ్చాం. ఆనాటి కాలానికి వీరు ఒక ఆదర్శవంతమైనటువంటి బోధకులుగా ఉన్నారు. మనం ఏదైతే విన్నామో ఏదైతే చూచామో దాన్నే ఇతరులకు చెప్పేటువంటి వారముగా ఉండాలి. మనము దేన్నైతే అంగీకరించామో దాన్నే కొనసాగించుకున్నటువంటి వారముగా కూడా ఉండాలి. ఇక చివరిగా మాట్లాడుతూ ఆ 9వ వచనంలోనే అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడయుండును అంటున్నాడు అండి. ఇప్పుడు 8వ వచనములోను 9వ వచనంలోను ఉన్నటువంటి కొన్ని మాటలను అవన్నీ కూడా ఒక విశ్వాసిగా మనము పాటించినప్పుడు, ఒక విశ్వాసిగా ఆ మాటలలో మనము జీవించినప్పుడు, ఆ మాటల ప్రకారంగా మన జీవితాన్ని నడిపించుకున్నప్పుడు అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడయుండును. ఈ తోడు శాశ్వత కాలము మనతో ఉండేది. ఇమ్మానుయేలు అనే మాటకు అర్థం ఏంటంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ నీవు గాఢాంధకారపు లోయలో ప్రయాణం చేస్తూ ఉన్నావా, శ్రమల గుండా ప్రయాణం చేస్తూ ఉన్నావా, చీకటిలో ప్రయాణం చేస్తూ ఉన్నావా, అపవాది శక్తుల మధ్య నీవు ప్రయాణం చేస్తూ ఉన్నావా, లేక ఎవరి సహాయము నీకు లేదు అని బాధపడుతూ ఉన్నావా, ఒక విషయాన్ని నువ్వు గమనించాలి. దేవుని యొక్క తోడు నాకు సదాకాలము ఉంది అని గ్రహించినప్పుడే నీవు ఎక్కడికైనా ధైర్యంగా వెళ్ళడానికి అవకాశం అనేది కలుగుతుంది. ఈనాడు చాలామంది విశ్వాసులు ఆధ్యాత్మికతలో భయపడిపోవడానికి గల కారణం ఏంటంటే
వారు సంతృప్తిగా ఎదగలేకపోవడము, పరిపూర్ణంగా ఎదగలేకపోవడము, చిన్నవాటికి పెద్దవాటికి భయపడిపోవడము. ఎందుకు భయపడాలండి? ఎవరికి భయపడాలి? ఈ అపవాది మనల్ని ఏం చేసేస్తాడండి? చీకటి శక్తులు మనల్ని ఏమైనా చంపేస్తాయా? ఏం చేయవండి, ఏమి చేయవు. ఉదాహరణకు కొన్నిసార్లు నేను చాలాసార్లు జ్ఞాపకం చేసుకుంటాను. నా కుటుంబ అనుభవంలో నుంచే గర్భిణీ స్త్రీ అయిన తర్వాత చావు దగ్గరికి వెళ్ళకూడదు అంటారు కదండి. చావు దగ్గరికి వెళ్ళకూడదు అంటారు. అంటే భార్య కానీ ఇంట్లో కోడలు కానీ గర్భంతో ఉంటే చావు కార్యాలకు వెళ్ళకూడదు అంటూ ఉంటారు. మరి ఒకవేళ అదే ఇంట్లో చనిపోతే, ముసలివారు ఎవరన్నా అదే ఇంట్లో చనిపోతే అప్పుడు పరిస్థితి ఏంటి? నేనేమంటానంటే, ఒక కాపరులుగా ఎవరు చనిపోయినా మేము వెళ్ళాలి కదండి, వెళ్ళాలి. అదే పరిస్థితిలో ఒకవేళ అంటే మాకు ఆపరేషన్ పిల్లలు పుడేసారి ఆపరేషన్లు అయిపోయినాయి కాబట్టి పర్వాలేదు. ఒకవేళ మా భార్య గర్భంతో ఉంటే సంఘంలో ఎవరో వృద్ధులు చనిపోయారు, ఇప్పుడు వెళ్ళాలా వద్దా? వెళ్ళాలి కదండి. అంటే అదేదో మాకు వచ్చేస్తుంది, గర్భంలో ఉన్న శిశువుకి ఏదో అపాయం జరిగిపోద్ది అనుకుని ఇలా ఆలోచిస్తే ఏ కార్యాన్ని మేము ముందుకు సాగించలేము. గమనించండి, దేవుని మీద ఆధారపడి దేవుడే నాకు తోడుగా ఉన్నాడు అని ముందుకు వెళితే మనల్ని ఎవ్వరూ, ఏ అపవాది శక్తి ఏం చేయలేదండి, ఏమీ చేయలేడు. అపవాది యొక్క ఏ ఆలోచన కూడా మనల్ని ఏమీ చేయలేరు. ఇక్కడ సమాధానకర్తయగు దేవుడు అంటే, ఒకప్పుడు మనము దేవుడు లేనటువంటి వారముగా ఉన్నాము. దేవునికి మనకు ఒక ఎడబాటు అనేది ఉంది. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1వ వచనం మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు, రక్షింప నేరకు ఉండినట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విన నేరకు ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. ఆయన ఎందుకు రక్షించుకున్నాడు అంటే, ఎందుకు వినకున్నాడంటే, మీకును ఆయనకు మధ్య మీ పాపములు అడ్డుగోడ వలె ఉన్నాయి అంటాడండి. అక్కడ ఒక గోడ వలె ఉన్నాయి. అంటే దేవునికి మనకు ఉన్నటువంటి బంధము ఏకము కాకుండా మన పాపము అడ్డుగోడగా ఉంది కనుక ఆ పాపమని అడ్డుగోడను యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే సిలువలో కొట్టివేశారు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం నుంచి మనం చదివితే ఆ విషయాలను మనకు కనబడుతూ ఉంటాయి. కొట్టివేశారు గనుక ఇప్పుడు మనం ఏమయ్యామంటే సమాధానపరచబడ్డాము, దేవునితో సమాధానపరచబడ్డాము గనుక సమాధానకర్తయగు దేవుడు మనకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. భయపడకు, శ్రమలు కలిగాయని చింతించకు, వేదన కలిగిందని బాధపడకు, అనారోగ్యం కలిగింది కదా అని, దీర్ఘ వ్యాధి చేత బాధపడుతున్నాను కదా అని నీవు కృంగిపోకు, కృషించిపోకు, శారీరకమైన బలహీనతలు ఉన్నాయి కదా అని నీవు బాధపడకు. అలా బాధపడితే ఎలాంటి ప్రయోజనము ఉండదు. మనకున్న సమస్యను పట్టించుకుంటే ముందుకు వెళ్ళలేము కనుక సమస్యను పరిష్కరించే దేవుని మీద ఆధారపడితే ఆ దేవుని యొక్క తోడు మనకు ఉంటుంది కనుక ముందుకు కొనసాగుతాము. ఆయన సదాకాలము మనల్ని చెయ్యి పట్టి నడిపించేటువంటి దేవుడు. అగ్నిగుండములో షద్రకు మేషక అబేద్నెగోలకు ఉన్నాడు, సింహపు గుహలో దానియేలుకు తోడుగా ఉన్నాడు. నీకు తోడుగా ఉండడా? తోడుగా ఉంటాడు కనుక ఎల్లప్పుడూ నిలిచి ఉండేటువంటి ఆయన తోడులో మనం కొనసాగుదాం. పౌలు చెప్పినట్లుగా మనము ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు, వేటి ప్రకారంగా నడుచుకోవాలి, వేటి ప్రకారం నడుచుకోకూడదు, అంత మాత్రమే కాదు, అలా క్రీస్తు మాట ప్రకారం నడుచుకున్నప్పుడు దేవుని యొక్క సమాధానకర్తకు దేవుని యొక్క తోడు మనకు ఉంటుందనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుని మన ఆధ్యాత్మిక జీవితాన్ని ముందు కొనసాగించుకుందాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక.